హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తూ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అన్నది చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి సింగిల్ పాదాన్ని నార్మల్ మిషన్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దామండి. నార్మల్గా ఇక్కడ డబల్ ఫుట్ అన్నది ఇస్తాడు కదండి మిషన్కి, దాన్ని తీసేసి ఇక్కడ ఈ విధంగా రెండు రకాలు ఉంటాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పాదము, రైట్ సైడ్ పాదం అని ఈ విధంగా సింగిల్ పాదాలు అయితే రెండు రకాలు వస్తాయండి. వీటిలోనే మన మిషన్కి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని చూసుకుని మనము మిషన్కి అయితే సెట్ చేసుకోవాలండి. మన చేతికి ఏదైతే వీలుగా ఉంటుందో కుట్టుకోవటానికి, అంటే ఈజీగా ఉంటుందో దాన్ని చూసుకుని ఇక్కడ మనము ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కుట్టును కుట్టుకోవడానికి ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఈ విధంగా ఇస్తాడండి బ్యాలెన్స్ చేసుకోవడానికి. దాన్ని ఈ విధంగా పై వైపుకి లిఫ్ట్ చేసి ఇక్కడ ఈ పాదాన్ని అయితే ఈ విధంగా లూజ్ చేసుకుని తీసేసుకోవాలండి. ఇక్కడ ఇలా స్క్రూ డ్రైవర్ తోటి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ సింగిల్ పాదాల్లోన లెఫ్ట్ రైట్ అని రెండు రకాలు ఉంటాయన్నాను కదండి. వీటిలోన ఏదైతే మన మిషన్కి సెట్ అవుతుందో దాన్ని చూసుకుని మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇలాగండి, ఇలా సింగిల్ పాదాన్ని మనం యూజ్ చేసి కుట్టినట్లయితే కనుక థ్రెడ్ పైపింగ్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా మనము నెక్స్ట్కి వేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా ఈ రెండిట్లో ఒక పాదాన్ని మనము చూస్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలండి మిషన్కి. అదేవిధంగా ఇక్కడ నట్టు టైట్ చేయకూడదండి, ఫుల్ టైట్ చేయకోకుండా కొంచెం లూజ్గా ఈ విధంగా ఫిక్స్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ నీడిల్ అన్నది పాదం పైకి వస్తుందండి. ఈ విధంగా సింగిల్ పాదాన్ని మనము ఫిట్ చేసుకున్న తర్వాత ఈ నీడిలు పాదం పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా రాకుండా మనము ఫిట్ చేసుకోవాలి. కుట్టు కరెక్ట్ ఫినిషింగ్ వచ్చే విధంగా చూసి మనము ఈ విధంగా ఫిట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సింగిల్ పాదాన్ని నేను ఇక్కడ ఫిట్ చేశానండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసేద్దామండి. కుట్టు ఏ విధంగా వస్తుందో చూసి మనము ఈ పాదాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగండి చెక్ చేసుకోవాలి ఒకసారి. మనము పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టుకుని కుట్టు ఎంత గ్యాప్లో వస్తుందో మనకి థ్రెడ్కి ఈ కుట్టుకి ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. ఈ థ్రెడ్కి కుట్టుకి గ్యాప్ వచ్చిందనమాట. కాబట్టి నేను ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్కి పాదాన్ని అన్నది టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి జస్ట్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ పాదాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ కుట్టును కుట్టుకుని మనము ఫిక్స్ చేసుకోవాలండి పాదాన్ని. ఇక్కడ వెనకాల మనము ఎలా వస్తుందో కుట్టు అన్నది అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు ఇంకా టైట్ రావాలండి కుట్టు అన్నది. కాబట్టి ఇంకాస్త లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి ఈ విధంగా జస్ట్ ఇలాగా టర్న్ చేశానండి ఈ పాదాన్ని. ఇలాగన్నమాట. ఈ స్క్రూ డ్రైవర్ తోటి ఈ విధంగా జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మనము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసేద్దామండి. మీకు కుట్టు తేడా అన్నది ఎలా వస్తుందో ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవడం ద్వారా చూపిస్తానండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం కుట్టాం కదండి, ఈ పాదాన్ని ఫిక్స్ చేశాక ఈ కుట్టునైతే మీరు గమనించినట్లయితే ఇక్కడ దారానికి ఈ కుట్టుకి ఎంత గ్యాప్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము కుట్టుకుని ఎగ్జాంపుల్ చూసుకుంటూ ఇక్కడ ఈ పాదాన్ని అయితే సెట్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైనల్గా అయితే మనం ఫిక్స్ చేసుకున్న ఈ పాదాన్ని ఈ విధంగా నీట్గా వచ్చేసిందండి. ఇలా రావాలన్నమాట. కుట్టు అన్నది టైట్గా రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, గ్యాప్ రాకూడదు. థ్రెడ్కి కుట్టుకి మధ్యలోన గ్యాప్ రాకుండా ఈ విధంగా ఫినిషింగ్ అన్నది ఇలా రావాలండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ క్లాత్స్కి
మనం తీసుకున్న బ్లౌజ్ పీసెస్కి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ క్లాత్స్ అన్నది ఈ విధంగా చాలా రకాలు వస్తాయండి మార్కెట్లోన, చాలా షేడ్స్లో వస్తాయి. ఇవి చూసుకుని మనము సెట్ చేసుకుని మనము కట్ చేసుకుని ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా క్రాస్ పీసెస్ అన్నది మనము నెక్స్కి ఈ విధంగా కట్ చేసుకుని సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ క్లాత్ని. అదేవిధంగా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, నేను ఈ స్కేల్ని అయితే ఎక్కువగా నేను యూజ్ చేస్తానండి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ లెంత్ వస్తుందండి మనకు. ఈ స్కేల్ని యూజ్ చేస్తూ మనము ఇక్కడ క్రాస్ పీసెస్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో మనము కట్ చేసుకున్నట్లయితే కనుక ఈ క్రాస్ పీసెస్ని మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి థ్రెడ్ పైపింగ్. ఈ విధంగా ఈ స్కేల్ని ఇలాగ యూజ్ చేస్తూ ఈ మెజర్మెంట్ తోటి ఈ మెథడ్లోనే మనము కట్ చేసుకోవాలండి ఇక్కడ క్రాస్ పీసెస్ అన్నది. మనకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఈ విధంగా ఈ స్కేల్ని మనము బేస్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసేసుకుని క్రాస్ పీసెస్ అన్నది కట్ చేసేసుకోవాలండి ఇలాగన్నమాట. బిగినర్స్కి చాలా ఈజీ మెథడ్ అండి. మీరు ఇలా కట్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ అన్నది ప్రిపేర్ చేసుకున్నారైతే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పిన్స్ అన్నది సెట్ చేసేసుకోండి. బిగినర్స్ అయినా సరే ఎవరమైనా సరే ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే క్లాత్ అన్నది జరగకుండా ఉంటుందండి. జారకుండా మనం కట్ చేసినప్పుడు ఒకే వేలో వస్తుంది అనమాట మనం కట్ చేసిన క్లాత్ అన్నది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలాగా క్రాస్ పీసెస్ అయితే మనము ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని స్కేల్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఇక్కడ స్ట్రైట్ పీసెస్ కావాలంటే అంటే మనము బ్లౌజ్ హ్యాండ్స్కైనా సరే బ్యాక్ పార్టు నడుముకైనా సరే మనము క్లాత్ అనేది జాయింట్ చేయాలంటే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పీసెస్ని ఈ విధంగా ఈ స్కేల్ అన్నది ఈ విధంగా ఇలాగా స్ట్రైట్గా ప్లేస్ చేసుకుని క్లాత్ పైన ఈ విధంగా పిన్స్ అన్నది సెట్ చేసేసుకుని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్ వేయటము. బిగినర్స్ ఇలా చూసి అలాగా స్టిచ్ చేసేసుకోవచ్చండి ఈ మెథడ్లో కనుక మనం స్టిచ్ చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానండి, క్రాస్గా అయితే ఇలాగా స్ట్రైట్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ఈ క్రాస్ పీస్ అనేది లాగినట్లయితే స్ట్రెచ్ అవ్వాలండి. స్ట్రెచ్ అయినట్లయితే కనుక క్రాస్ పీసెస్ నెక్ ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి. నేను ఈ క్రాస్ పీసెస్ని ఈ విధంగా నేను సెట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఏ విధంగా జాయింట్ చేయాలో చూసేద్దామండి. ఈ విధంగా ఒరిజినల్ టు ఒరిజినల్ ఏ విధంగా జాయింట్ చేయాలో చూసేద్దామండి. ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అన్నది ఉండదన్నమాట క్లాత్ పైన. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఒరిజినల్ టు ఒరిజినల్ చూసుకుని ఈ విధంగా ప్లస్ ఆకారంలో వచ్చే విధంగా ఈ క్లాత్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్, బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలాగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఈ క్లాత్స్ని ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా ప్లస్ ఆకారంలో వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకుని ఇలాగ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా కుట్టు అనేది గట్టిగా ఉంటుందండి మనకు. ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసిందో క్లాత్ అన్నది. ఇదే విధంగా మనం కట్ చేసుకున్న పీసులన్నిటిని కూడా జాయింట్ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో. ఈ ఖర్చు అన్నది బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ టు ఒరిజినల్ చూసుకుని మనము ఈ క్రాస్ పీస్ అన్నది ఈ విధంగా ప్లస్ ఆకారంలో వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగండి, ఇలా సెట్ చేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా వచ్చే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అనమాట. ఇలాగా క్రాస్గా మనము స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఈ క్రాస్ పీస్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లోనే మొత్తం మనకు కావాల్సిన పీసులన్నీ ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా సెట్ చేసేసుకున్నానండి. థ్రెడ్ పైపింగు ఈ క్రాస్ పీసెస్ని యూజ్ చేస్తూ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడైతే చూసేద్దామండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ కోసం నేను ఇక్కడ ఈ విధంగా క్రాస్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను పదే పదే చెప్తూ ఉంటానండి. వచ్చిన వారు స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్, రాని వారైతే కనుక మీరు ఇలాగా ట్రై చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ థ్రెడ్ అన్నది నేను యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ థ్రెడ్ పైపింగ్కి ఈ థ్రెడ్ని ఈ క్లాత్ మధ్యలో వచ్చే విధంగా ఈ ఖర్చు అన్నది పైవైపుకి ఉండాలన్నమాట. పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకుని ఈ థ్రెడ్ అన్నది ఈ విధంగా మధ్యలోకి వచ్చే విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనము స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ మీరు ఫిట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ మనము ఈ పాదాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. కుట్టు అన్నది దగ్గరికి వస్తుందా దూరంగా వస్తుందా అన్నది ఒకసారి చెక్ చేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుందండి. నాకు ఇంకా కొంచెం కుట్టు అన్నది ఫిట్గా రావాలన్న ఉద్దేశంతో ఇంకొంచెం నేనైతే ఈ స్క్రూ డ్రైవర్ తోటి లెఫ్ట్ సైడ్కి జస్ట్ ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ అంతే అండి, ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట పాదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ థ్రెడ్ అన్నది క్లాత్ మధ్యలోన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా పెట్టుకుని క్లాత్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్ వేలోన స్టిచ్ చేయకూడదు అనమాట. క్రాస్గా తిప్పి మనము స్టిచ్ చేసినట్లయితే కనుక థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం ఈ థ్రెడ్ పెట్టాం కదండి మధ్యలోన, ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా కుట్టుకోవాలన్నమాట. అదేవిధంగా క్లాత్ని ఎక్కడ కూడా మనం లాక్కూడదండి. లాక్కుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకోవాలండి. మనం పెట్టిన థ్రెడ్ పక్కనే కుట్టు అన్నది రావాలండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్ వేలో స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సినన్ని క్రాస్ పీసెస్ని ఈ విధంగా మనము సెట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి. బిగినర్సు ఈ విధంగా సెట్ చేసుకుని ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నట్లయితే కనుక మనకు ఎన్ని రకాల థ్రెడ్ పైపింగ్స్ కావాలంటే అన్ని రకాల థ్రెడ్ పైపింగ్స్ ఈ విధంగా ఈ మెథడ్లోనే మనము స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కుట్టు అన్నది. ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పాదం వరసన మనం క్లాత్ ఈ విధంగా ఈ కుట్టు పక్కనే ఈ విధంగా ఈ గ్యాప్లోన మనము సెట్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు, ఈ విధంగా అన్నమాట. ఒక పావించు గ్యాప్ ఉండే విధంగా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ను ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది సమానంగా వచ్చే విధంగా ఒకే వేలోన మనము కట్ చేయాలన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయటం ద్వారా మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనకు జాయింట్ చేసేటప్పుడు డ్రెస్సెస్కైనా సరే బ్లౌజెస్కి అయినా సరే నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుందండి.
హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా ఒకే వేలోన కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఈ విధంగా సింగిల్ ఫుట్ని యూజ్ చేస్తూ ఇలాగా ఈజీ మెథడ్లను మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ క్లాత్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఫైనల్గా ఈ విధంగా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.